రైట్ రైట్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి గారు, ప్రత్యేకంగా ఉద్యోగులపైన ఎందుకంత కక్ష అంటే ఏం చెప్తారు? ఎందుకో మరి ఉద్యోగుల గురించి అంత ఇదిగా రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నిన్న వెంకటరామిరెడ్డి సస్పెన్షన్ దగ్గర నుంచి తీసుకుంటే ఒక హామీ నెరవేర్చకుండా అది అయిన వెంటనే మరుసటి రోజు ఈ వార్త రావడం, ఉద్యోగులపైన ఎందుకంత కక్ష? అంటే ఈ మధ్యకాలంలో ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఈ ఐఆర్ గురించి పిఆర్సీ గురించి రోడ్డు మీదకి రావడం జరిగింది. అందులో భాగంగానే కొంచెం వెంకటరామిరెడ్డి గారు కూడా మొన్న సండే రోజున కూడా ప్రెస్ మీట్లో గట్టిగా మాట్లాడినట్టున్నాడు. దాన్ని బేస్ చేసుకొని ఇతనిది ఒక ఫైల్ ఏదో ఉంది కదా, ఇతన్ని ఇంటికి పంపించేస్తే పోతుంది కదా, మిగతా వాళ్ళు కూడా భయపడతారనేటువంటి ఉద్దేశంగా చేసినట్టే ఉంది. కానీ ఇంతవరకు నేను మరి ఇన్ని ఏళ్ళ నుంచి నేను ఆర్గనైజేషన్లో ఉన్నా, దాదాపు 36 సంవత్సరాలు ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్లో ఉన్నా, ఎప్పుడూ ఒక సంఘ నాయకుడిని ఇలా చేసినటువంటి గవర్నమెంట్ ఎప్పుడూ చేయలే. ఏమన్నా ఏదైనా విషయం అడిగాడంటే ఉద్యోగుల కోసం అడిగాడు, తోటి ఉద్యోగులకు మేలు చేయాలనేటువంటి మీరు చెప్పిన మాటలు నిలబెట్టుకోలేదు. మేము ఇవన్నీ నెరవేర్చాము, అయినా వెంకటరామిరెడ్డి అబద్ధం చెప్పాడు ప్రెస్ ముందుకు వచ్చానంటే ఓకే, అది కూడా కాదు. ఇప్పుడు మీకు చెప్పాలంటే ఆయన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదండి. ఓకే, ఆయన చెప్పింది ఏంది, వచ్చిన తర్వాత నేను ఉద్యోగులంతా కూడా చాలా బాగా చూసుకుంటారని చెప్పాడు. నేను చెప్తున్నాను, ఎన్ని ఎగ్జాంపుల్స్ అంటే అన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. శ్రీశైలంలో ఎమ్మెల్యే ఒక ఫారెస్ట్ అధికారులను కొట్టి వాళ్ళ ఇష్టాన్ని వెహికల్ వేసుకొని పోతే వాళ్ళ మీద ఏమి చర్యలు తీసుకున్నారు, ఇలాంటి చాలా ఉన్నాయి. చాలా దగ్గరలో చాలా మందిని వాళ్ళ ప్రజాప్రతినిధులు వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళు కొడితే కూడా ఎలాంటి యాక్షన్ చేసుకోవాలా, ఆయన అది మర్యాద చేసినట్ట అని చెప్పి నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. నంబర్ 2 వచ్చేసి ఉన్నటువంటి సిపిఎస్ మరి ఏదైతే ఇంతకుముందు మరి గ్యారంటీడ్ పెన్షన్స్ జీపీఎస్ అనేటువంటి రెండింటినీ సమీక్షించి ఆమోదయోగ్యమైనటువంటి ఒక పెన్షన్ స్కీమ్ తీసుకొస్తామంటే మరి సిపిఎస్లో ఉన్నటువంటి దాదాపు 2 లక్షల పైన ఉన్నటువంటి ఉద్యోగస్తులంతా కూడా ఏమీ ఆశగా ఎదురు చూస్తున్నారంటే, అంటే చంద్రబాబు నాయుడు వస్తే మాకు ఖచ్చితంగా ఓపీఎస్లోకి తీసుకెళ్తాడు ఆయన. ఎందుకంటే జీపీఎస్ అనేది మన ఇంతకుముందు మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది చాలా మంచి స్కీము. దాని ఈ రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని ఫాలో అవుతుంది, పెన్షన్ స్కీమ్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి. అదేవిధంగా ఇక్కడ పెడితే దానికంటే కూడా ఇంకా మంచిది ఇస్తాడేమో అనేటువంటి ఆశతో ఈ ఎంప్లాయీస్ అంతా ఓట్లు తెలుగుదేశానికి వేశారండి, కూటమికి. ఆ రోజున వేసి గెలిపించారు. అయితే అయినప్పటి నుంచి చూస్తూ ఉన్నారు, ఒక్క మీటింగ్ కూడా దాని మీద పెట్టిన పాపాన పోలేదు. అదేవిధంగా నేను వచ్చిన తర్వాత పిఆర్సీని అమలు చేస్తాను, వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తాను, తర్వాత నేను ఇంతకుముందు ఉన్నటువంటి ఏదైతే అలవెన్సెస్ ఉన్నాయో వాటిని నేను రివ్యూ చేసి ఇంకా పెంచుతానన్నాడండి. రివ్యూ చేసిన పాపాన పోలేదు అలవెన్సెస్. పిఆర్సీ ఉన్న పిఆర్సీని ఇంటికి పంపించాడు, అపాయింటే చేయలేదు. ఐఆర్ అనేది మరి వచ్చిన వెంటనే అంటే ఆయనకు మరి 2 సంవత్సరాలు దాటితే కూడా ఇంకా వచ్చిన వెంటనే కాలేదా, గుర్తుకు రావట్లేదా ఉద్యోగస్తులు? ఇది మోసం చేసినట్టు కాదా ఉద్యోగస్తులు? ఉపాధ్యాయులు ఏమైనా హ్యాపీగా ఉన్నారా? ఎవరు లేరండి, ఉపాధ్యాయులు లేరు, ఉద్యోగస్తులు లేరు, పెన్షనర్స్ లేరు, ప్రతి ఒక్కరు కూడా. ఇలా చెప్తాను చూడండి, 1వ తారీఖున ఖచ్చితంగా జీతం ఇస్తానన్నారు, అదన్న అమలు 1వ తారీఖునే జీతాలు ఇస్తామని చెప్పి చెప్పారండి. అది కూడా మేనిఫెస్టోలో పెట్టారు, ఆ పాయింట్ కూడా. అవును, ఒక్క నెలలో ఇచ్చారండి జీతాలు, అంతేనా? మిగతా నెలలో పెన్షన్స్ కానీ 1వ తారీఖు నుంచి మొదలు పెడతారు, 12వ తారీఖు దాకా ఇస్తూ ఉంటారు. సెక్రటరియట్ నుంచో కోర్టులో నుంచి ఏదైతే లీగల్ గా కాంప్లికేషన్స్ వస్తాయో వాళ్ళకి ముందు ఇస్తారు, తర్వాత రాని మన టీచర్స్కి కానీ లేకపోతే అదర్ డిపార్ట్మెంట్స్కి కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి కానీ కొన్ని లైబ్రరీ వాళ్ళకైతే నెలలుగా వాళ్ళకు శాలరీస్ పెన్షన్స్ ఇవ్వట్ల. ఇలాగా చాలా ఉద్యోగస్తులకి నెలల తరబడి కూడా వీళ్ళు ఇచ్చుకుంటానే పోతున్నారు జీతాలు. అంటే ఒక్క మాటకు కూడా కట్టుబడలేరు వాళ్ళు. ప్రతిదీ కూడా ఉద్యోగుల్ని మోసం చేశారు, ప్రజలనే కాదు మొత్తం అన్ని కూడా చెప్పిన మేనిఫెస్టోలో చెప్పినట్టు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏ హామీ కూడా కట్టుబడలేరు. రైట్ సార్, సంక్షేమ పథకాలు ఎత్తేస్తాం, ఉద్యోగుల జీతాల్లో కోతలు పెడతాం, ఇంకా మెడికల్ కాలేజీలు తీసుకెళ్లి పీపీపీలు అమ్మేస్తాం, రోడ్లు కూడా పీపీపీకి ఇచ్చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన పోర్టులు కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ అన్నింటిని తీసుకెళ్ళి ప్రైవేట్కి ఇచ్చేద్దాం, ఒక్కటి మాత్రం వదిలిపెట్టాం, అమరావతి. ఇది ఒక గుదిబండలా మారుతోందా రాష్ట్రానికి? 47,500 కోట్లు ఇప్పటి వరకు చేసిన అప్పు ఈ క్షణం వరకు. ఒకటి చెప్పగలను సార్, మీరు ఏవైనా చెప్పినా సరే చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడే వ్యక్తి, మనమే తెలుసుకోలేకపోతాం. ఇన్ని కబుర్లు చెప్పాడు శేఖర్కి, ఇప్పటికే అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఎందుకంటే ఆయన కార్యకర్తల కోసం నీరు చెట్టు పథకం బ్రహ్మాండంగా కనిపెట్టుకున్నాడు. ఫస్ట్ గవర్నమెంట్ రాగానే వచ్చిన మొదటి రోజే ఫస్ట్ ప్రయారిటీ కింద నీరు చెట్టు బిల్లు వాళ్ళకి ఇచ్చుకున్నాడు, జన్మభూమి. అలాగే ఇప్పుడు రాగానే కూడా మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకు తెలుసా, చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టిన మంచి పథకం ఏదన్నా చెప్పండి అంటే ఆయన కూడా చెప్పడు ఇది.
కాదు అది ఎందుకు ఆయన కూడా చెప్పరు, నీరు చెట్టు గురించి చెప్పరు, జన్మభూమి కమిటీల గురించి కూడా చెప్పరు ఆయన. జన్మభూమి కమిటీ మా కేసీఆర్ గారు అడ్డుపడతారు, ఆయనే కదా వేసింది. ఆ. శేఖర్కి ఇంకో మళ్ళీ జ్ఞానోదయం పాయింట్, ఏ కాలంతో సంబంధం లేదు, నా కార్యకర్తలకు డబ్బులు అవసరం ఉంటే చెట్టు ఏంటి రా 12,000, చెట్టు, నీళ్ళు ఎట్టండి రా ఇంకో ట్రాక్టర్, చెట్టు. మొత్తానికి హ్యాపీగా 15,000. నువ్వు ఇంకా ఎరిపోగలలో అడుగుతూ పెట్టి నాకు అర్థం కాదు, వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి వచ్చే ఆ చెట్టు నువ్వు వెళ్ళి పురావస్తు శాఖల్లో దాని ఏదో స్టెక్కర్ అంటే ఇది 12,000 చెట్టు, అల్ల చెట్టు, ఇల్లి చెట్టు అని ఏమైనా చెప్తామా? సో అంచేత వాళ్ళ కార్యకర్తల్ని ఆయన్ని సంరక్షించుకుంటున్నట్టు ఎవడైనా సంరక్షించుకుంటే మాట్లాడండి. ఓకే, పనికి ఆహార పథకం అది. తర్వాత సంపద సృష్టిస్తానంటే ఎస్, మా కార్యకర్తలకి చెట్లు నీళ్లు రూపంలో సంపద సృష్టిస్తాను. ఇవన్నీ ప్రాక్టికల్గా జరుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు నెక్కచ్చిగా గోపెట్టలాగా ఉంటున్నారు, అది చూసుకోండి. తర్వాత ఈ ఎరుబాగులైన ఎంప్లాయీస్, ఎందుకంటే మా కిరసనాయలో ఉన్నప్పుడు ఏమి ఇల్లు చల్లం లేదు నేను కూడా అంటాను. ఎందుకంటే ఒకటే మాట చెప్తాను సార్, ఇన్ని చెప్పాడు ఆయన, డిఏలేవి జగన్మోహన్ రెడ్డి గారు 11 డిఏలు ఇచ్చారా? రావడం 2 డిఏలు ఇచ్చాడు సార్ ఆయన. సార్ ఇంకోటి చెప్తున్నాను, ఆయన నిజంగా అమాయకుడు. 6 నెలలకు ఒకటి లెక్క వేసుకుంటే 5 ఏళ్లలో 10 ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు పెండింగ్, చంద్రబాబు నాయుడు టైంలో ఎప్పుడు కూడా 4 డిఎల్ పెండింగ్ ఉండాలండి, అది ఆయన సిస్టమ్. అది సిస్టమ్. ఈయన రావడం ఫస్ట్ 2 డిఏలు ఇచ్చారు సార్. టోటల్ ఒక 5 years టెన్యూర్లో నాకు తెలిసి 10 డిఏలు వస్తాయి. ఎన్నిసార్లు 3 కోసి పెట్టినట్టుకున్నాడు అంతే కదా, 3-4 కోసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ పాత క్లియర్ చేసినవి ఒకటే పెండింగ్ అండి. ఒకటేనా? ఒకటే పెండింగ్ ఉంది. మరి పాత క్లియర్ చేసింది పెండింగ్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు 1 డిఏనే పెండింగ్ సార్. సరే సార్, నాకు తెలియక చెప్పాను, ఒకటే డిఏ పెండింగ్. ఉదాహరణకి పాత 2 క్లియర్ చేసాడు కదా, చేశారు. పాత క్లియర్ పెండింగ్ ఉంటే ఇచ్చుకుంటూ వచ్చారు. మరి మాడలు కదా ఆ టైంలో టీఏ. అదంతా కూడా కరోనా ఉండి ఇన్ని కష్టాలు ఉండి ఇవన్నీ చేసుకుంటూ, మరి అప్పుడు హిమాచల్ ప్రదేశ్ రాయాలి కదా సార్, అప్పుడు రాయాలి కదా. అరే మీరు 50% తీసుకోండి అంటే 12% ఇంట్రెస్ట్ అప్పుడు మాత్రం కోర్టులో కేసులు ఇస్తాం మేము. అప్పుడు కూడా వీళ్ళు మళ్ళీ డిసైడ్ చేసేస్తారు, 12% వడ్డీతో సహా ఇవ్వాల్సిందే అని. దురాశ దుఃఖానికి చేటు కదా. నేను చదివాను, మీరు చదివారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసినాడు ఎవడు చదువుకోలేదా కదా? చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడల్లా ఎందుకు మోసపత్రిలు, బెస్ట్ సీఈఓ, బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్ని కితాబులు ఇల్లే ఇచ్చారు కదా. ఇచ్చారులేండి సార్. ఈ జగన్మోహన్ రెడ్డి ముఖం చూపించి పంచుకోవటం అపాయింట్మెంట్ అని ఇచ్చారా సార్ ఈ 23 నెలల కాలంలో? లేదు సార్, అలా పక్కన పార్క్ కట్టారు, పక్కన ఆడుకోమని కూడా డిస్కస్ చేయలేదండి. ఒక్కసారి ఏదో మాట్లాడి ఒక డిఏ ఇచ్చారు అంతే. కనీసం ఇప్పుడు మళ్ళీ ఉపాధ్యాయులు కూడా ఏదో రోడ్డు ఎక్కుతాం ఆందోళన చేస్తాం అంటున్నారు కదా, వాళ్ళు పిలిచి మాట్లాడి పండుగ చేశారు సార్. నేను మళ్ళీ చెప్తా, పండుగ చేశారు సార్. పండుగ చేసుకోమన్నారు అలాగే సార్. నిన్న మరి రేవంత్ రెడ్డి గారు ఆయన బర్త్డే అని చెప్పి డిఏని ఇచ్చాడు, మరి ఇవ్వకపోతే బాగోదు క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చి. మరి నేను పండగకి వచ్చి ఆయన బర్త్డే పండుగే కదా, తిరుమల సెటిల్ గట్రా వేయించుకున్నాడు కదా బాగాను వీళ్ళని అక్కడ. మరి అటప్పుడు డిఏనే వచ్చు కదా సార్. సార్ ఇలాంటివన్నీ వాళ్ళ బర్త్డే అంటే వాళ్ళ ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నారా, ప్రభుత్వం తరఫున ఇస్తున్నారు డబ్బులు? రైట్ ఆఫ్ ద ఎంప్లాయీ, తప్పకుండా దాన్ని ఎగ్గొట్టేదానికి లేదు. ఈ రోజు కాకపోతే రేపు ఇవ్వాల్సిందే. ఇవ్వాలి. ఎవరు నెక్స్ట్ ప్రభుత్వం మీద పెనుభారం వీళ్ళే ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చాలా కాన్ఫిడెంట్ నెక్స్ట్ వేరే గవర్నమెంట్ వస్తుందేమో అని కాన్ఫిడెంట్ తోనే నెక్స్ట్ గవర్నమెంట్ మీద భారం పడేలా చేసిపోతారు. అంటే నేను అంటుంది ఒక అనీవెన్. మీరు ఫస్ట్ చూడండి యనమల రామకృష్ణ గారు ఇంటర్వ్యూ, నేను ఖజానాలో 100 కోట్లు ఉంచి ఉన్నాను. అవును, మరి 100 కోట్లు ఉంచిన యనమల రామకృష్ణ గారికి సమాధానం ఏమని చెప్పాడు? సంక్షేమం ఎక్కడ నాపాడా? నెక్స్ట్ ఎక్కడైనా జీతబత్యాలు 111% ఎక్కడ నాగే? ఏం సార్ ఏమైనా బకాయిలు ఉన్నాయి మీ జీతాలు? జీతాలు ఎప్పుడు ఉండేటి మరేమండి. సో కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ కూడా అడ్రస్ చేసుకుని వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి మనం ఎక్కడ మాట్లాడకుండా అవకాశమే తీసుకోకుండా ఎవరికి నచ్చినట్టు బుల్డోస్ చేసుకుని వెళ్ళిపోతాం, ఎంప్లాయీస్ శాసించేస్తారంటే మీ కిరసనాయుడు కరెక్ట్.